అండ్ మ్యామ్ ఇంకో మిత్ ఏంటంటే ఇప్పుడు పేషెంట్స్ ఉంటారు, సో 1 year అవుతుంది, 2 years అవుతుంది, ఇంకా బేబీస్ రావట్లేదు, వెయిట్ చేస్తుంటారు. దానికి ప్రాపర్ రీజన్ ఏంటనేది వాళ్ళకి తెలియదు. మేబీ వస్తుంది వెయిట్ చేస్తారు. సో ఏ టైంలో అంటే ఒక మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు కిడ్స్ని ప్లాన్ చేసుకున్న తర్వాత ఏ టైం అంటే ఒక 6 months 1 year 2 years ఏ టైంకి వాళ్ళు ఇంకా అవ్వట్లేదు, వాళ్ళకి పాజిటివ్ రావట్లేదు అన్నప్పుడు మనం అసలు ఐవీఎఫ్ని కన్సల్ట్ అవ్వాల్సిన టైం ఏ టైం మ్యామ్ అసలు? సో ఫస్ట్ థింగ్ అండి, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా, లైక్ ఈ కాండమ్స్ ఎటువంటి కాంట్రసెప్షన్ యూజ్ చేయకుండా వాళ్ళు 1 year నుంచి ట్రై చేస్తున్నారు కపుల్ అన్నప్పుడు అయినా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అంటే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అని డయాగ్నోస్ చేస్తాము. బట్ వన్ థింగ్, ఇన్ఫర్టిలిటీ అనగానే డైరెక్ట్ ఐవీఎఫ్ అనేది కాదండి, అదొక పెద్ద అపోహ. అంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ వెళ్ళగానే డైరెక్ట్ ఐవీఎఫ్ చెప్తారు అని అంటారు. డెఫినెట్గా అది కాదండి. ఇన్ఫర్టిలిటీలో మన వచ్చిన 100 మంది పేషెంట్స్లో మ్యాక్సిమం ఉంటే 30% ఉంటారు ఐవీఎఫ్ వాళ్ళు. సో ఈ 1 year నుంచి ట్రై చేస్తున్నారు ఇంకా రావట్లేదంటే మాత్రం ఒకసారి రమ్మని చెప్తాము ఇవాల్యుయేషన్కి. ఫస్ట్ థింగ్, ఫస్ట్ స్టెప్ ట్రీట్మెంట్ కాదు, అసలు ఎందుకు రావట్లేదు, వాళ్ళకి ఏ ఇష్యూ ఉంది, మగవాళ్ళలో ఇష్యూ ఉందా, ఫీమేల్స్లో ఉందా, ఇద్దరిలో ఉందా, ఏంటి అనేది చూసుకోవడం. అలాగే ఇంకొకటి ఏజ్. సో ఏజ్ 35-36 years దాటిన తర్వాత వాళ్ళకి మాత్రం మరీ 1 year వెయిట్ చేయొద్దని చెప్తాము. వాళ్ళకి ఒక 6 monthsలో. బికాజ్ ఈ ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఫస్ట్ మోస్ట్ కామన్ ఏజ్తో రిలేటెడ్ ఉంటాయండి. ఎస్పెషలీ ఆడవాళ్ళలో ఏమవుతుందంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ నెంబర్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇది తగ్గడం అనేది యూనివర్సల్, మీకైనా నాకైనా ఎవరికైనా అవ్వాల్సిందే. సో ఏజ్ అనేది మరీ ఎక్కువ అవుతున్నప్పుడు, ఎగ్ నెంబర్ తగ్గుతున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ డిలే చేయొద్దు అని చెప్తామండి. సో 6 months తర్వాత వాళ్ళకి ఇంకా రావట్లేదు ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఎర్లీగా రమ్మంటాం. అలాగే కొన్ని ఆబ్వియస్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందిలో, లైక్ పీరియడ్సే రావు అంటారు, ఓన్లీ 6 monthsకి ఒకసారి వస్తుంది, లేదంటే టాబ్లెట్స్ వేసుకుంటేనే వస్తుంది అంటారు. అలాంటి ఆబ్వియస్ ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఎర్లీగా చూసుకొని అసలు ఎందుకు అట్లా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, సో వాళ్ళు కూడా ఎర్లీగా రమ్మని చెప్తాం. అందరిలాగా 1 year వెయిట్ చేసి రండి అని కాకుండా ఆబ్వియస్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అనే వాళ్ళకి మాత్రం తొందరగా రమ్మని చెప్తాం. సో వాళ్ళు ఫస్ట్ భయపడతారు కదా మ్యామ్. ఇప్పుడు నేను ఒకవేళ కనుక ఇలా ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి చూపించుకుంటే వెళ్ళంగానే అంటే వాళ్ళకి మేబీ ఇంకో 3 monthsలో న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ వాళ్ళు మనీ కోసం ఆర్ సంథింగ్ నాకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నా కూడా వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్తారేమో. ఆ టైం అది ఎవరికైనా ఉంటుంది మ్యామ్, లోపల భయం. ఎందుకు ఖచ్చితంగా వీళ్ళు ఐవీఎఫ్ చెప్తారు, వాళ్ళకి డౌట్ ఉంటుంది, మేబీ నాకు న్యాచురల్గా రావచ్చు కదా, ఎందుకు వీళ్ళు ఐవీఎఫ్ చెప్తున్నారు అని. సో మన 39లో ఎలా ఉంటుంది మ్యామ్ వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది? సో ఒకటండి, ఇప్పుడు ఫస్ట్ ఈ కాలంలో ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే డాక్టర్స్ డిసైడ్ చేసేవాళ్ళు మీకు ఇది అని. ఇప్పుడు అలా కాదండి, మనకు ఆప్షన్స్ ఇస్తాం పేషెంట్స్కి. వీ విల్ గివ్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మీకు అనేది వాళ్ళ ముందు పెడతాం. అండ్ పేషెంట్ ఏజ్ని బట్టి, పేషెంట్ ఆల్రెడీ ఎన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు, వాళ్ళ హిస్టరీ ఏంటి, ఏమేమి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, ఆల్రెడీ ఏమేమి టెస్టులు చేయించుకున్నారు, ఆ టెస్ట్లలో రిజల్ట్లు ఏమున్నాయి, ఇవన్నీ చూసుకొని మనము ఏది బెటర్ అనేది సజెస్ట్ చేస్తాం. అంతే తప్ప మీరు ఇదే వెళ్ళాలి అనేది ఏ డాక్టర్ ఇప్పుడు చెప్పట్లేదు. ఫస్ట్ థింగ్ చెప్పిన పేషెంట్స్ కూడా ఎందుకు అనేది కూడా డెఫినెట్గా క్వశ్చన్ చేస్తున్నారు. ఫస్ట్ లాగా ఓకే అండి అని కాదు. సో డెఫినెట్గా ఇది మీకు ఓన్లీ ఐవీఎఫ్ అని కాకుండా ఇవాల్యుయేషన్ అనేది చేస్తామండి. ఫస్ట్ అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి టెస్టులు చేస్తాము. టెస్టులు చేసినప్పుడు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఆబ్వియస్ ఇష్యూస్ కనిపిస్తాయి కొంతమందికి. ఏంటిది అంటే ఎగ్ నెంబర్ ఆల్రెడీ చాలా తగ్గిపోయింది, లేదంటే ఎగ్ నెంబర్ తగ్గడంతో పాటు స్పర్మ్ కౌంట్ తగ్గింది, అలా ఏదైనా ఆబ్వియస్ ఇష్యూస్, ట్యూబ్స్లో బ్లాక్ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళకి కొన్నిసార్లు డైరెక్ట్గా ఐవీఎఫ్ అడ్వైస్ చేయాల్సి వస్తుంది. లేదు ఒకవేళ అన్నీ బాగానే ఉన్నాయి, యంగ్ ఏజ్ పేషెంట్స్, ఇంకేం ఇష్యూస్ కనిపించట్లేదు, పెద్దగా ట్రీట్మెంట్స్ ఏం తీసుకోలేదంటే వాళ్ళకి జస్ట్ న్యాచురల్గా ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అనేవి చిన్న టాబ్లెట్స్ ఇస్తామండి. సో ఈ రేంజ్ అనేది వాళ్ళ హిస్టరీని బట్టి, వాళ్ళు ఇదివరకు తీసుకున్న ట్రీట్మెంట్స్ బట్టి ఉంటుంది అనమాట.